అందరికీ జై గురు. ఈరోజు పంచభక్ష పరమాన్నాలు అంటే తెలుసుకుందాం. పంచ భక్షాలు, పంచ అంటే 5, భక్షాలు అంటే ఆహారము. మరి ఈ పంచభక్షాలు ఏంటి? మనం ఏమనుకుంటాము, ఒక పాత్రలో రకరకాల పదార్థాలు తినేవి, కొరికేవి, తాగేవి, జుర్రేవి, నాకేవి, ఇవన్నీ ఏమనుకుంటాం మనం పంచభక్ష పరమాన్నాలు అంటాం. కానీ అసలైన పంచభక్ష పరమాన్నాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పంచ అంటే 5 జ్ఞానేంద్రియాలకు మనం ఏ ఆహారాన్ని ఇస్తున్నామో అవే పంచభక్ష పరమాన్నాలు. ఇప్పుడు కంటి ద్వారా రూపాన్ని గ్రహిస్తున్నాము, ముక్కు ద్వారా వాసనను గ్రహిస్తున్నాము, నాలుక ద్వారా రుచిని ఎరుగుతున్నాము, చెవుల ద్వారా శబ్దాన్ని వింటున్నాము, చర్మం ద్వారా స్పర్శను కోరుకుంటున్నాము. మరి ఎవరు ఈ పంచభక్ష పరమాన్నాలను ఆస్వాదించగలరు అంటే కేవలం జ్ఞానులు, యోగులు మాత్రమే పంచభక్ష పరమాన్నాలను ఆస్వాదించగలరు. ఎందుకంటే చెవులకు భగవంతుడి యొక్క శ్రవణం ఆహారం, కళ్ళకు భగవంతుడి యొక్క రూపం ఆహారం, ముక్కుకి భగవంతుణ్ణి చేరుకునే సాధనం ఏది? ఈ శ్వాస. ఏదైతే శ్వాసతోనే మనం భగవంతుని తెలుసుకుంటాం. భగవంతుని వైపు ప్రయాణం చేసే ఆహారము ఈ ముక్కు. నాలుక ఏది? రుచి అంటే భగవంతుణ్ణి మనం స్మరిస్తూ జపిస్తూ ఉంటాం. అంటే ఆ భగవంతుని నామం పదే పదే ఉచ్చరిస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఈ 4 జ్ఞానేంద్రియాలు మంచి ఆహారాన్ని తీసుకుంటాదో అప్పుడు చర్మము స్పర్శను తెలుసుకుంటుంది. ఏ విధంగా? ప్రతి దాని లోపల భగవతత్వమే కనిపిస్తుంది. ఆ స్పర్శను ఎరుగుతుంది. చల్లగాలి వచ్చినప్పుడు అంత ఆనందం కలుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా, గుడికి వెళ్ళినా, ఎక్కడ నిల్చున్నా ఒక్కసారి భగవంతుని ఒక్కసారి మనం మనసుకి తెచ్చుకుంటే శరీరం పులకరించిపోతుంది, రోమాంచితమవుతుంది, ఉప్పొంగిపోతుంది. ఏమంటారు? గూస్ బాంబ్స్ వస్తాయి. అంటే రోమాలు నిక్కపొడుచుకొని ఏమంటారు, చిన్న చిన్న మొటిమల్లాగా లేస్తాయి. అంటే కణకణం యాక్టివేట్ అవుతుంది. ఈ పంచభక్ష పరమాన్నాలు ఇవ్వాలి. తుచ్చమైన పంచభక్ష పరమాన్నాలు ఈ పంచ జ్ఞానేంద్రియాలకు ఇవ్వద్దు. చెడు వినొద్దు, చెడు చూడొద్దు, చెడు వాసనను గ్రహించొద్దు, చెడు మాట్లాడొద్దు, చెడు స్పర్శను కోరుకోనంత వరకు అవి పంచభక్ష పరమాన్నాలే. ఒకవేళ చెడును ఆశ్రయించినయా అవి పాసిపోయిన పదార్థాలే. కాబట్టి మనం భగవంతుని వైపు ప్రయాణం చేసేప్పుడు పంచభక్ష పరమాన్నాలు తినాలి. అంటే మనం పరమాత్మకి ఏం నివేదిస్తాం? పంచభక్ష పరమాన్నం నివేదిస్తాం. అవి మనకి